బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శంషాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు ఇప్పుడు సంచలనంగా మారింది. జర్మనీ నుంచి శంషాబాద్ వస్తోంది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకి తిరుగు ప్రయాణమైంది ఈ విమానం. ఇప్పటికే ప్రయాణికులను కలవరపెడుతున్నాయి విమాన ప్రమాదాలు. వరుస విమాన ప్రమాదాలు ఇటు సగటు విమానయాన ప్రయాణికుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బెదిరింపులు మరింత సంచలనంగా మారుతున్నాయి, మరింత కలవరపరుస్తున్నాయి. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శంషాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జర్మనీ నుంచి శంషాబాద్ వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా అందరూ కూడా కంగు తిన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి తిరుగు ప్రయాణమైంది ఆ విమానం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రయాణికులను కలవరపెడుతున్న విమాన ప్రమాదాలు చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎందుకంటే అలా వచ్చింది. ఇటు దిగే క్రమంలో మీరు చూడొచ్చు LH752B789 9150 అంటూ మీరు చూడొచ్చు. హైదరాబాద్కి సంబంధించి ఇలా హైదరాబాద్కి రావాల్సింది ఇటు మళ్ళీ డైవర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. వరుస విమాన ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటు ఎవరు బెదిరింపులకు దిగారు, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఎవరికి బెదిరించాల్సిన అవసరం వచ్చింది? గత కొన్ని రోజులుగా విమాన ప్రయాణం అంటేనే భయపడిపోతున్న ప్రజలకి నిజంగానే దాంట్లో ఎవరైనా బాంబు పెట్టే ప్రయత్నం చేశారా? ఎందుకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి? ఈ బాంబు బెదిరింపుల వెనకాల ఉన్నది ఎవరు? జర్మనీ నుంచి శంషాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 ఈ విమానం బాంబు బెదిరింపుకు గురైంది. దీంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ విమానానికి సంబంధించి ఆ విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కు తిరుగు ప్రయాణమైంది ఆ విమానం. ప్రస్తుతం దాన్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత, దాంట్లో బాంబు బెదిరింపుకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో దాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఒకవేళ బాంబు ఉంటే కనుక దాన్ని నిర్వీర్యం చేస్తారు, లేదంటే దానికి సంబంధించి తగిన యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ బాంబు ఏది లేదు, తనిఖీ జరిగిన తర్వాత అంతా బాగానే ఉందనుకుంటే కనుక వెంటనే దాని మార్గంలోకి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం విమానయాన ప్రయాణికులకు సంబంధించి అంటే ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల భద్రత నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో విమాన బెదిరింపులు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో కూడా కాదు, ఇంకా చెప్పాలంటే వందల సంఖ్యలో భారతదేశంలోని విమాన ప్రమాదాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు విమానానికి సంబంధించి బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన భారతదేశంలోని ఈ మధ్యకాలంలో ఈ ఫ్లైట్ బాంబ్ థ్రెట్స్ అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోని వరుస బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ విజువల్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఈ వందల సంఖ్యలో బాంబు బెదిరింపులు ఎంతలా భయపిస్తున్నాయంటే అసలు విమానం ఎక్కాలంటే కాదు, విమానం గురించి ఆలోచించాలంటేనే భయం పుట్టేలా. అది పర్టికులర్గా ఒక విమానం అని కాదు, దాదాపుగా ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఆ ఘటనలకు సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ బాంబు థ్రెట్స్ అనేవి జూన్ 13 మీకు గుర్తుందా? జూన్ 13 మొదలు పెడితే అక్కడి నుంచి జూన్ 13 ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI379 ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లాల్సింది. దానికి కూడా ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్బస్ A320 అది మళ్ళీ ఫుకెట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న సందర్భంలో 156 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దాంతోపాటు మే 14 ఎయిర్ ఇండియా ఫ్లైట్ కోల్కతా నుంచి హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో అప్పుడు కూడా అంతే ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్గా మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు కూడా కాస్త బాంబు బెదిరింపులు ఇలా మాట్లాడుకున్న సందర్భంలో ఒకటి కాదు, రెండు కాదు, వందలాది మెయిల్స్ లెక్క చూసుకున్నాం. దాంతోపాటు మరిన్ని కోణాల్లో కాల్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు. ప్రస్తుతం ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది? విమానంలో బాంబు పెట్టే ప్రయత్నం చేశారా? పెడితే ఎవరు, ఎందుకు చేశారు? మరీ ముఖ్యంగా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ బాంబుకు సంబంధించి పెడితే ఎందుకు కాల్ చేసి చెప్తారు? ఒకవేళ పేల్చాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎందుకు కాల్ చేసి చెప్తారు? లేకపోతే పెట్టిన తర్వాత కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారా లేదా?
మేము ఇన్ఫ్యాక్ట్ పేల్చేసి బెదిరించాం, చెప్పినా మీరు పట్టించుకోలేదు అనే లక్ష్యంతో ఎవరైనా చెప్పారా? ఇలా అనేక అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న కాక మొన్నేగా భయభ్రాంతులకు లోనయ్యాం, ఆందోళన పడుతున్నాం. ఇప్పటికీ ఎయిర్ ఇండియా 171 ఈ పేరు చెబితే చాలు, ప్రస్తుతం ఎయిర్ ఇండియా పేరు చెబితేనే భయభ్రాంతులకు లోనైపోతున్నారు. అటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శంషాబాద్కి సంబంధించి శంషాబాద్కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జర్మనీ నుంచి శంషాబాద్ వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH752 ఈ విమానం బాంబు బెదిరింపుకు గురైంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ విమానానికి సంబంధించి ఆ విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకి తిరుగు ప్రయాణమైనట్టుగా తెలుస్తుంది. ఆ విమానం ఇప్పటికే ప్రయాణికులను కలవరపెడుతున్న విమాన ప్రమాదాలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అప్డేట్ ఏంటి? ఎటువంటి సినారియో ఉంది? ఇంతకీ దాంట్లో బాంబు ఉందా లేకపోతే కేవలం బెదిరింపా? ఒకవేళ ఉంటే కనుక ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అట్ ద సేమ్ టైం ప్రయాణికుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? డీటెయిల్స్ అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం శంషాబాద్ వస్తున్న ఈ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కి సంబంధించి అప్డేట్ ఏంటి? మరి ముఖ్యంగా తిరుగు ప్రయాణం అనేది తెలుస్తోంది ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి. మధ్య విమాన ప్రమాదాలు అనేవి తరచుగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ప్లాన్ క్రాష్ అది మరొక ముందే మరోసారి ఈరోజు ఉత్తరాఖండ్ లో జరిగింది. ఇవి తరచుగా ఒకవైపు అటు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన, అదేవిధంగా భయానికి గురవుతున్నారు. అటు విమానాలు ఎక్కాలన్నా ఫ్లైట్ అన్నా కూడా ఈ మధ్య కొంచెం భయపడుతున్న సిచ్యువేషన్. మరోసారి ఏదైతే జర్మనీ నుంచి శంషాబాద్కి వస్తున్నటువంటి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కి ప్రస్తుతం బెదిరింపు కాల్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అది టేకాఫ్ అయిన తర్వాత కాల్స్ రావడంతో వెంటనే కూడా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి అక్కడ విమానాశ్రయానికి తీసుకొచ్చి దాన్ని చెక్ చేస్తున్నారు. ప్రధానంగా అటు CISF కావచ్చు, బాంబు స్క్వాడ్ కావచ్చు, వీటిని కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విమాన ప్రమాదాలు అనేవి ఎక్కువగా ఇటు ఇండియాలో తరచుగా జరుగుతున్న అటు ప్రయాణికులు కూడా కొంచెం ఎక్కువ కలవలు పడదు. గతంతో పోల్చుకుంటే ఈ 1 వీక్ నుంచి కూడా ఇవి ఎక్కువగా వింటున్నారు, కొంచెం భయపడుతున్నారు. మరోసారి బాంబు బెదిరింపు కాల్ రావడంతో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడంతో దాన్ని పూర్తి స్థాయిలో తనిఖీలు చెకింగ్ చేయడానికి అక్కడ ప్రస్తుతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా సార్లు ఇటు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అనంతరం అటు పోలీసులు కావచ్చు, అటు బాంబ్ స్క్వాడ్ కావచ్చు చెక్ చేసినాక చాలా వరకు కూడా ఫేక్ వస్తుంటాయి. కానీ ఈసారి ఒకవైపు ఇటు గుజరాత్ లో మరొక ముందే మరోసారి ఉత్తరాఖండ్, మరోసారి ఇప్పుడు రావడంతో అందరూ ఒక్కసారిగా భయపడుతున్నారు. ఎందుకు ఎవరైనా టార్గెట్ చేశారా, ఇటు ఏవియేషన్ సంబంధించినటువంటి ఎవరైనా ఇండియన్ ఏవియేషన్ సంబంధించి ఎవరైనా టార్గెట్ చేశారంటూ కూడా కొంచెం భయాందోళన అయితే అవుతున్నది. ఇప్పటికే ప్రస్తుతం అయితే అక్కడ బాంబ్ స్క్వాడ్ కావచ్చు, CISF కావచ్చు మొత్తం కూడా తనిఖీలు చేస్తున్నాయి. ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు మాట్లాడారు, అటు మెయిల్ కావచ్చు, వీటిని కూడా చెక్ చేస్తున్నాయి. ఎక్కువ కూడా మెయిల్స్ పంపిస్తుంటారు, ఆ మెయిల్ చెక్ చేస్తుంటారు. గతంలో అనేక ఫేక్ మెయిల్స్ వచ్చాయి. శంషాబాద్ ఇటు పాక్ యుద్ధ ఉద్రిక్త స్థితిలో కూడా ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి గతంలో కూడా వచ్చి అప్పుడు కూడా ఫేక్ అని కూడా తెలిసింది. సో ఇప్పుడు వచ్చింది ఫేకా ఏంటని కూడా ప్రస్తుతం అయితే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి బాంబు బెదిరింపు కాల్ ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకటి మరొక ముందే ఇంకొకటి తరచుగా కావడంతో దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పటికీ అక్కడికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పోస్ట్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలన్నీ కూడా మోహరించి బాంబు స్క్వాడ్లు కూడా ప్రతిదీ ఎవరిని అనుమానం వచ్చిన ప్రతి ఒక్క దాన్ని చెక్ చేస్తున్నారు. మొత్తం చెక్ చేసిన అనంతరమే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకెక్కువ స్ట్రిక్ట్ అయ్యి మొత్తం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని చెక్ చేసిన అనంతరమే వాళ్ళు అలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు ఏదైతే లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఉందో అది ప్రస్తుతం అక్కడికి చేరుకుంది. అక్కడ తనిఖీ నిర్వహించిన అనంతరం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చాకే మళ్ళీ అది తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అక్కడ తనిఖీ నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి మొత్తం ఫేక్ అని తెలిసిన అనంతరమే